హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చూపిస్తున్నాను. జనరల్గా మనం నెయిల్ పాలిష్ అయితే అప్లై చేసుకుంటుంటాం కదా, అది 3 to 4 days బాగుంటుంది. ఆ తర్వాత పోయినట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు చూడడానికి అయితే అస్సలు బాగుంటుంది కదా. అది రిమూవ్ చేయాలంటే ఒక్కొక్కసారి నెయిల్ రిమూవర్ అయితే ఖాళీ అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు టెన్షన్ పడకుండా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా పనిచేస్తుంది. ఇంట్లో అయితే పర్ఫ్యూమ్ అయితే ఉంటుంది కదా, బాడీ స్ప్రే, దాంతో రిమూవ్ చేసుకోవచ్చు. కొద్దిగా కాటన్ తీసుకోండి. కాటన్ తీసుకుని ఒక 2-3 సార్లు ఈ విధంగా కొంచెం స్ప్రే చేశారనుకోండి, అది వెట్గా తయారవుతుంది. ఇప్పుడు దాన్ని ఈ విధంగా నెయిల్స్ మీద మనం నెయిల్ రిమూవర్ని ఎలా అయితే తీస్తామో అదే విధంగా కొంచెం ఇలా తీసారనుకోండి, చాలా చక్కగా రిమూవ్ అయితే అయిపోతుంది. చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా పోయిందో. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా నీట్గా పోతుంది అనమాట. సో ఇదే విధంగా అన్ని నెయిల్స్ కూడా తీసేసేయచ్చు. నెయిల్ రిమూవర్ లేదు అని బాధపడకుండా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో నేనైతే అన్నిటికి కూడా రిమూవ్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. చాలా ఈజీగా పర్ఫ్యూమ్తో ఇలా రిమూవ్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా ఇది యూస్ఫుల్ అనిపిస్తే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఏదైనా సరే, ఏదైనా మాయిశ్చరైజర్ కానీ లేదా కోల్డ్ క్రీమ్ కానీ ఏదైనా తీసుకోండి. నేనైతే పాండ్స్ కోల్డ్ క్రీమ్ తీసుకుని కొద్దిగా ఇలా చేతిలో వేసుకున్నాను. అందులోనే కొద్దిగా స్ప్రే వేసుకోవాలి. కొద్దిగా ఈ విధంగా ఒక 2 సార్లు స్ప్రే చేసేసుకోండి. సో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా చేత్తోనే బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, నార్మల్గా ఈ విధంగా బాడీకి స్ప్రే అయితే కొట్టుకుంటుంటాం కదా, బాడీకి స్ప్రే కొట్టుకున్నారనుకోండి ఒక 1 hour 2 hours బాగుంటుంది. ఆ తర్వాత స్మెల్ అయితే పోతుంది. సో ఈ విధంగా నేనైతే హ్యాండ్స్కి అప్లై చేసి చూపిస్తున్నాను. మీరైతే దీన్ని చేతుల దగ్గర అలాగే పైన అప్లై చేసుకోవాలి, మరి హ్యాండ్స్ దగ్గర వద్దు. నేనైతే నార్మల్ వీడియో కోసం చూపిస్తున్నానంటే. ఇలా చేసి చూడండి, రోజంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ మనము ఎంత నీట్గా క్లీన్ చేసి నార్మల్గా పెట్టినా కూడా ఒక్కొక్కసారి విజిల్స్ అయితే సరిగ్గా రావు. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం కదా, అందుకని చెప్పేసి కుక్కర్కున్న అది గ్యాస్ కట్ అయితే ఉంటుంది కదా, గ్యాస్ కట్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. కుకింగ్ ఆయిల్, వంటకి యూజ్ చేస్తాం కదా, అదే ఆయిల్ని కొద్దిగా ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మనం పప్పుకు పెట్టినా లేదా రైస్ పెట్టినా దేనికి పెట్టినా సరే ఇలా ఆ టైంలో కొద్దిగా ఇలా అప్లై చేసేసుకుని ఆ తర్వాత విజిల్స్ పెట్టుకున్నారనుకోండి, చాలా చక్కగా విజిల్ అనేది వస్తుంది. రాకుండా ఉండే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు అనమాట. ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది అందరికీ కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకోండి. బౌల్ తీసేసుకున్న తర్వాత అందులోకి 1.5 స్పూన్ వరకు శనగపిండి వేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు. ఈ పసుపు బయట మార్కెట్లో దొరికే పసుపు కాకుండా హోమ్ మేడ్ పసుపు వేసుకోండి, అప్పుడే స్కిన్ బాగుంటుంది, అలాగే ర్యాషెస్ అలాగే పింపుల్స్ రాకుండా ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు పచ్చిపాలు వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళకనమాట. డ్రై స్కిన్ వాళ్ళకైతే అది పెరుగు అలాగే శనగపిండి వేయడం వల్ల ఇంకా కొంచెం డ్రైగా అయిపోతుంది, అందుకని చెప్పేసి పాలు వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ స్కిన్ ఉందనుకోండి, ఆయిలీగా ఉంటే వాళ్ళు మాత్రం పెరుగు వేసుకుని ఇంకా చక్కగా పనిచేస్తుంది. వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదేంటంటే పెరుగు, శనగపిండి, పాలు ఏదైనా సరే డల్ స్కిన్ని చాలా చక్కగా రిమూవ్ చేస్తుంది అనమాట. డెడ్ స్కిన్ అనేది అస్సలు ఉండదు. సో ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసేసుకుని ఇలా నేనైతే హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను. ఫేస్కి, నెక్కి ఒక నిమిషం పాటు ఈ విధంగా కంటిన్యూస్గా బాగా రబ్ చేసుకోండి. ఈ విధంగా బాగా రబ్ చేసేసుకున్న తర్వాత ఆ తర్వాత కొంచెం థిక్ పేస్ట్ లాగా కొంచెం అప్లై చేసి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకుని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచుకున్నారనుకోండి, ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుందన్నమాట. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నీ కూడా మన కిచెన్లో ఉండే వాటివే కదా. సో జస్ట్ ఒక వారానికి ఒక్కసారి ఇలా అప్లై చేసుకొని చూడండి, ఆ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. నేనైతే ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు కడిగి తుడిచి చూపిస్తున్నాను చూడండి, ఎంత గ్లో వచ్చిందో. ఇన్స్టెంట్ రిజల్ట్ ఇదైతే. నేను డిఫరెన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. రైట్ హ్యాండ్ డల్గా ఉంది, లెఫ్ట్ హ్యాండ్ అయితే మంచి గ్లోగా ఉంది కదా. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి 1 గ్లాస్ వరకు రైస్ వేసుకుంటున్నాను. పెద్ద గ్లాస్ 1 గ్లాస్ వేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న డస్ట్ అంతా పోయే విధంగా ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోండి. నేనైతే ఒక 2 సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు నీళ్లు, ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్, కొద్దిగా నూనె అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. వేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత ఒక అరగంట తర్వాత స్టవ్ మీద పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. రైస్ అనేది నానబెట్టి చేసుకుంటాం కదా, పొడి పొడిగా సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా నేనైతే అందులో అంతా వేసుకోవట్లేదు, అందులో ఒక 3/4 వంతు వేసుకున్నాను రైస్. ఇది బాగా ఆరిపోయిన తర్వాత ఇందులోకి ఆవకాయ వేసుకుంటున్నాను. ఆవకాయ ఫ్లేవర్ ఏదైనా ఉన్నా వేసుకోండి. పికిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక 2-3 స్పూన్
స్పూన్ల వరకు పికిల్ అయితే వేసుకున్నాను. ఈ రైస్ వచ్చేసి ఒక ఇద్దరికి సరిపోతుందన్నమాట. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. ఏమైనా కొంచెం స్పైసీగా కొంచెం ఏమైనా డిఫరెంట్గా తినాలనిపిస్తే ఈ రైస్ని ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. మీకు ఎంత స్పైసీనెస్ కావాలో దాన్ని బట్టి ఆవకాయ పికిల్ అయితే వేసుకోండి. మ్యాంగో పికిల్ నేనైతే ఒక 3-4 స్పూన్ల వరకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది నోరు ఊరిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. డైరెక్ట్ ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ రావాలంటే దీనికైతే ఇలా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకోండి, ఆల్రెడీ పికిల్లో కూడా ఉంటుంది కాబట్టి. ఇది కాస్త హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లిని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక 2 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకుని ఇందులోని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ వెల్లుల్లి అనేవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట, అంతవరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఇందులోకి ఒక 2 ఎగ్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొక ఎగ్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ క్వాంటిటీకి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోండి. అలాగే ఇందులోని కొద్దిగా జీలకర్ర పొడి, అంతే దీనికి కావాల్సింది. ఆల్రెడీ రైస్లోకి సాల్ట్ వేసాను కాబట్టి తక్కువగానే వేసుకున్నాను. అదేవిధంగా పికిల్లో కూడా సాల్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇదంతా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ అనేది మరీ డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవద్దు, కొంచెం ఇలా మాయిశ్చర్గా ఉండాలి. అప్పుడే రైస్ వేసేసుకోండి, అప్పుడే ఎగ్ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి చక్కగా పడుతుంది. జస్ట్ 5 నిమిషాల రెసిపీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పికిల్ ఒకటే ఉందనుకోండి ఇంట్లో, ఒక 5 నిమిషాల్లో ఈ విధంగా ఎగ్ పగలగొట్టుకొని చేసుకుంటే అయిపోతుంది. సో ఇదంతా కలిసే విధంగా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా టాస్ చేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పడతాయి. సో లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఆ తర్వాత వేడిగా సర్వ్ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైం స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా చేసి పెట్టండి, వాళ్ళకు కూడా స్నాక్స్ లాగా కానీ చాలా ఈజీగా చేసి పెట్టవచ్చు. ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.